మావా ఈరోజు చికెన్ కర్రీ మందే అదిగో అందుకే టమాటాలు సారీ ఇదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో దాని తర్వాత ఇందా చూశారు కదా మిర్చి, దాని తర్వాత ఆనియన్ రెండు కలిపి ఇదిగో ధనియాల పొడి, ఇది తెలుసు కదా కొరియాండర్ పౌడర్ మొత్తం వేస్తే ఉండిద్ది మామ. అందుకని చెప్పేసి ఫస్ట్ ఏం చేసామంటే మేము అదిగోండి ఆనియన్ తీసుకున్నామా, నూనెలో వేసామా, వేపించామా, అయిపోయిందా అంతే. వాటిని మరగా పెడితే ఉండిద్ది మామ, ఇంకేం లేదు. దీని మొత్తాన్ని ఈ విధంగా వేసేసి తిప్పుకోవటమే. ఫస్ట్ తిప్పేసుకొని అవి కొంచెం బాగా కాలాలి మామ, నూనెలో బాగా గాలి అనుకోండి భలేగా ఉండిద్ది, గ్రేవీ కూడా భలేగా వచ్చిద్ది అనమాట. సో దాంతోపాటు మరి టమాటాలు కూడా కావాలి కదా, టమాటాలు ఉంటే ఇంకా గ్రేవీ భలేగా వచ్చిద్ది. అందుకని చెప్పేసి మేము టమాటాలు కూడా తెచ్చేసుకున్నాం, దాన్ని గ్రైండ్ చేసాం అనమాట. గ్రైండ్ అంటే మిక్సీలో పడతారా భయ్యా అంటే మరి మిక్సీలో పట్టుకి ఇంకే రోడ్లో రుబ్బరు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాం అనమాట. చూస్తూ ఉన్నారు కదా. సో ఈ విధంగా కొంచెం సేపు ఇలాగా కలుపుకోండి. కొంచెంసేపు హై ఫ్లేమ్ పెట్టేసుకొని కొంచెంసేపు కనుక ఇలా తిప్పుకున్నారు అంటే ఆటోమేటిక్గా ఈ మొత్తం కూడా కాలిపోతాయి. దాని తర్వాత మిర్చి వేసుకుందాం, సరేనా. ఇదిగోండి మిర్చి వేసే చూడండి, ఇట్లా బారు కట్ చేసేసుకొని కొంచెం మిర్చి వేసేసి వాటిని కూడా కొంచెంసేపు ఇలాగ వేపితే మామూలుగా ఉండదు మామ అసలు. ఇంక ఈ రెండింటిని కూడా ఈ విధంగా కలిపేసుకుంటున్నాం చూడండి ఒక్కసారి. మరి రెండింటిని ఈ విధంగా కలిపేసుకుంటే అవి ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత మరి దీంట్లో ఇక నెక్స్ట్ కావాల్సినటువంటి చికెను ఇవన్నీ కూడా యాడ్ చేసేద్దాం, ఓకేనా. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ముందే. సో దాని తర్వాత ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాము, 1 కేజీ తెచ్చామన్నమాట. కేజీ అయితే సరిపోద్దిలే, ఉంది ఎంతమంది నలుగురు, ఒక్కొక్కరం 1/2 కేజీ తింటాము, సరిపోద్ది ఏముంది. అయితే ఫస్ట్ ఇప్పుడు ఇది వేసుకుంటున్నా చూడండి. సో చూస్తూ ఉన్నారా ఏంది ఇది, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయలు ఇవన్నీ తెచ్చుకొని వాటిని పొట్టు తీసేసి వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసామన్నమాట. సో ఈ విధంగా అయింది, చూశారు కదా ఎట్లా వచ్చిందా, మామూలుగా ఉండదు మరి మనం చేస్తే. దీన్ని కూడా కొంచెం చేపెట్టి తిప్పేసుకోండి, ఫస్ట్ వేసుకోండి. ఫస్ట్ వేసుకున్నారంటే ఇంకా బాగుండిద్ది అనమాట. అందుకని నేను అంతకుముందు కర్రీ అయిపోయిన తర్వాత వేసేవాడిని, కానీ ఇప్పుడు అంత టేస్ట్ రావట్లేదు అన్నట్టుగా ఇట్లా వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. అయితే ఇంకా దీని తర్వాత చికెన్ వేసేద్దాం, ఓకేనా. చికెను ఇంక వేసేయండి మరి, ఇంకా లేట్ ఎందుకు మామ, తిప్పేసుకొని చికెన్ వేయటమే. అదిగో చూశారు కదా చికెన్ ముక్కలు మామూలుగా లేవు. ఇంక వీటిని వేసేసి వీటిని కూడా తిప్పేయటమే అనమాట, ఓకేనా. చూస్తూ ఉన్నారు కదా చికెన్ ముక్కలు ఎలా పడుతున్నాయో లోపల. ఈ విధంగా చికెన్ ముక్కలు దాంట్లో వేసేసేయండి, సెట్ అయిపోయింది. సెట్ వేసి మొత్తం ఈ విధంగా తిప్పారు అంటే ఆటోమేటిక్గా అదే ఉడికిపోయింది అనమాట, మూత పెట్టేస్తే, సరేనా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం, ఓకేనా. అదేందో అక్కడ ఏదో గుండెకాయ కనిపిస్తుంది చూడండి, లెవర్ అనుకుంటుంది. సో ఈ విధంగా ఉడికేసిద్ది అనమాట. ఇదిగోండి కొంచెం ఉడికేసింది ఇది. సో మొత్తం చూపిస్తే సోదిలాగా ఉండిద్ది, ఇదైనా సోది వీడియోనేలే, కాకపోతే ఏదో వ్యూస్ రావాలని చేస్తున్నాం అంతే కదా. సో ఈ విధంగా ఉడికిద్ది అనమాట. కొంచెంసేపు ఇదే విధంగా ఉంచండి, కాకపోతే మూత పెట్టండి. నాకేమో మూత పెడతామేమో అలవాటు లేదనమాట, అందుకని చెప్పేసి ఈ విధంగా నేను వండుతున్నా. మీరు మూత పెట్టండి, తొందరగా ఉడికిద్ది. అయితే ఇప్పుడు టమాటా పేస్ట్ అని చెప్పే కదా, ఇదిగోండి టమాటా పేస్ట్ చేసేసుకున్నాము, టమాటాలు మొత్తం తెచ్చి. సో ఇంక వాటిల్లో వేసేద్దాం. ఇదిగోండి టమాటా గుజ్జు మొత్తం కూడా దీంట్లో వేసామంటే ఇప్పుడు ఏ విధంగా అయిద్ది అనుకున్నా, ఇది గుజ్జుగా అంటే గ్రేవీగా అయిద్ది అనమాట. సో ఇక దీన్ని ఇట్ట కనుక తిప్పేసుకున్నామంటే ఇక మామూలుగా ఉండదు రుచి, అసలు వద్దన్న తినబుద్ధి అయిద్ది అనమాట. ఇది కార్తీక మాసంలో ఏం చికెన్ భయ్యా అంటే ఇది ఇప్పుడు వీడియో కాదు భయ్యా, అంతకుముందు ఎప్పుడుదో వీడియో, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎత్తున్నా అంతే. లైక్ కొట్టు.